రెడ్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రక్షణ సేన పార్టీకి షాక్ తగిలింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి పార్టీని వీడారు. రాజీనామా లేఖను కవితకి పంపారు. కవిత వైఖరి నచ్చలేదంటూ కూడా రామిడి ఆరోపణలు చేశారు. కవిత విధానాలు ఆలోచనలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేసినట్లుగా తెలిపారు. తెలంగాణ జాగృతిలోను వెంకటరెడ్డి కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. ఉద్యమ సమయంలో కూడా కవిత వెంట ఆయన జర్నీ కూడా చేశారు. కవితకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. రామిడి వెంకటరెడ్డి పార్టీ గుడ్ బై చెప్పడంతో ఊహాగానాలు కూడా జోరు అందుకుంటున్నాయి. మనం చూస్తున్నాం, ఏదైతే ఏప్రిల్ 25వ తేదీన కవిత పార్టీని అనౌన్స్ చేశారు. కొత్త పార్టీని అనౌన్స్ చేస్తానని చెప్పారు. బయటకు వచ్చారు, మాట్లాడారు, బహిరంగ సభ పెట్టారు. తెలంగాణ సంబంధించి రక్షణ సేన అంటూ కూడా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన అన్నారు. తర్వాత అది రక్షణ సేన కింద మారినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి. చాలా తక్కువ కాలం అయింది. ఏప్రిల్ 25న స్టార్ట్ చేసినటువంటి పార్టీ ఇంతలోనే కవితకు సంబంధించినటువంటి వ్యవహారాలు నచ్చలేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఆయనకున్నటువంటి విభేదాలు ఏంటి, ఎందుకు నచ్చట్లేదు, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనే విషయాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఏదైతే రామిరెడ్డి గారు కూడా ఉన్నారు, రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గారు కూడా మనకి జూమ్ లో జాయిన్ అయి ఉన్నారు. అసలు కారణాలు ఏంటి అనేది కనుక్కుందాం. ఇప్పటికే కవిత మనం చూస్తే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలోకి వస్తామంటున్నారు. ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ, గత అధికార పార్టీ బీఆర్ఎస్ మీద, ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ మీద కూడా విమర్శనాలు సంధిస్తూ తనదైనటువంటి స్టైల్లో వైఖరిలో మాట్లాడుతూ అటు రైతాంగానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, ధర్నాలు నిరసనలు చేస్తూ ప్రజల్లో వెళ్ళడానికి ముందుకు పోతున్నటువంటి సందర్భం. నిన్న కూడా మనం చూసాం, రైతు డిస్కంలకు సంబంధించి ఏదైతే ప్రజాప్రాయ సేకరణ ఉందో అక్కడ కూడా వచ్చారు, మాట్లాడారు, అనేక విషయాల గురించి క్వశ్చన్ చేశారు, కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఒకవేళ కుదిరితే కనుక ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక చోట పెట్టండి, తర్వాత 33 జిల్లాల రైతులను కూడా అభిప్రాయం తీసుకొని ముందుకెళ్ళండి, రైతులకు మాత్రం అన్యాయం చేయొద్దని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. అదేవిధంగా స్టేట్ లో ఎక్కడైనా ఏ వర్గానికైనా అన్యాయం జరిగితే మేము ముందుంటాము అని చెప్పి ఇండికేషన్స్ కూడా పంపిస్తున్నారు కవిత. ఇటువంటి సందర్భంలో ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి పార్టీని వీరడం అనేది నిజంగానే పార్టీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. కారణాలు ఏంటని కూడా తెలుసుకుందాం ఆయనతో మాట్లాడి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, అసలు ఏంటి, ఎందుకు బయటకు వస్తున్నట్టు, కారణాలు ఏంటి? ఐ న్యూస్ వారికి నమస్కారము. ఫస్ట్ చెప్పండి. అక్కడ ఏదైతే టిఆర్ఎస్ పార్టీలో ఉందో అక్కడ పద్ధతులు బాగాలేవు. అక్క పక్కన ఉన్న వాళ్ళతోని చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే పార్టీ ముందుకు పోవాలంటే సరైన మనుషులు అక్కడ ఉండాలి, లేరు. మేమేమంటున్నామంటే అక్క ఒకసారి మేడ్చల్ జిల్లాలో ఏమవుతుంది ఏం లేదని రివ్యూ మీటింగ్ పెట్టాలి. ఇప్పటి వరకు రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అక్క ఇష్టం వచ్చిన రకంగా ఉన్నది పద్ధతి. మీరు ఎప్పుడైనా చెప్పారా ఈ విధంగా ఉంది, కండిషన్ బాగాలేదు, మనం నెక్స్ట్ అధికారంలోకి రావాలనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎప్పుడైనా చెప్పారా? అంటే కవిత అందరికి ఫ్రీడమ్ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. ఫ్రీడమ్ అంటే ఎట్లా, ఏంటి ఫ్రీడమ్ అంటే? ఫ్రీడమ్ అంటే ప్రతి గల్లీకి చెప్పేదేనండి, ప్రతి గల్లీకి లీడర్ కి ఫ్రీడమ్ కాదు కదా. నన్ను ఒక జెండా దానికి ఇన్ఛార్జ్ మేడ్చల్ మల్కాజ్గిరి దానికి ఇన్ఛార్జ్ చేశారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జెండాలు ఎగరేసుకుంటే మళ్ళీ ఇన్ఛార్జ్ ఎందుకండి? అందులో ప్రోటోకాల్ లేవు, ప్రోటోకాల్ పాటిస్తలేరు. మేము అక్కని తప్పు పడతలేము. అక్క మాకు గౌరవం ఇచ్చారు, మాకు పదవి ఇచ్చారు. మేము అక్కకి ఎప్పటికీ కవితక్కకి ధన్యవాదాలే చెప్తాం. కానీ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో మేడ్చల్ మల్కాజ్గిరిలో అవి కరెక్ట్ లేవు. ఒకవేళ దాన్ని సెటరేట్ చేయమంటే సరిపోతుంది. అంటే ఒకవేళ పార్టీలో కొనసాగాలి,
పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఇటువంటి ఏదైనా జరుగుతున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ప్రోటోకాల్స్ వివాదం కావచ్చు, లేదంటే మిగిలిన వారి అందరికీ స్వేచ్ఛ ఎక్కువగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఏదైతే అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి కవితకి చెప్పే ప్రయత్నం చేశారా? అటుపక్క నుంచి ఎటువంటి ఆన్సర్ వచ్చింది? చెప్పాను, నేను చాలా సార్లు చెప్పాను. మేడ్చల్ జిల్లాలో ఇలాంటి పరిణామాలు చాలా ఉన్నాయి, మీరు సవరించాలని చెప్పి కవితక్క గారికి చెప్పాను నేను. ఏం చెప్పారు కవిత? అయినా దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళ రాజ్యం చేస్తున్నారు. కాబట్టి ఇక నాకు ఈ పార్టీలో ఉండడం ఇష్టం లేక బయటకు వచ్చానండి. ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు కదా, ఏప్రిల్ 25న జస్ట్ 1 month అయింది పార్టీ అనౌన్స్ చేసి ప్రజల్లోకి వెళ్తూ పార్టీ బలంగా ముందుకెళ్తున్నామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో రేపొద్దు ఇంకా పార్టీ గురించి కూడా బలోపేతం చేశాను. నేను నా మేడ్చల్ జిల్లాలో పార్టీని ఆవిష్కరించాను. ఇంత ప్రాధాన్యత ఇచ్చా అక్క గారికి కూడా తెలుసు. ఏదైనా నా జిల్లాలో కాలు పెడితే అది మంచి అవుతుందని అక్క గారికి తెలుసు. కానీ అక్క తప్పు నేను అంటలేను, కానీ ఎవరైతే అక్క పక్కకు ఉన్నారో వాళ్ళ లోపం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. కానీ వారికన్నా మీకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు కదా, ఇన్ఛార్జ్ గా మీరున్నారు అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరికి. అక్కడ మీకున్నటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటి వరకు ఆ జిల్లాలో ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారు ఈ 1 month పీరియడ్ లో? ఇన్ఛార్జ్ ఇచ్చారు, నేను ఎంత చేయాలో అంత చేశాను. మొన్న కూడా 2 ప్రోగ్రాంలకు అటెండ్ అయిన, జెండా ఆవిష్కరణకి పిలిచారు. నాకు ఈ మధ్యలో నా జెండా ఆవిష్కరణ నాకు ఇన్ఛార్జ్ చేసినప్పుడు నన్ను పిలవలేదు. ఇష్టం వచ్చిన వాళ్ళు జెండా ఆవిష్కరించుకుంటున్నారు. నాకు చెప్పాలి కదా, ఇన్ఛార్జ్ అన్నప్పుడు నాకు చెప్పాలి. చెప్పగలరా అంటే ఈ పర్సన్స్ నుంచి నాకు గౌరవం దక్కట్లేదు, రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా నాకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదు, ప్రోటోకాల్ ప్రకారం పిలవట్లేదు, ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్స్? కుత్బుల్లాపూర్ లో గానీ, మల్కాజ్గిరిలో గానీ, ఈ 2-3 ఉప్పల్లో గానీ, ఈ 2-3 కాన్స్టిట్యున్సీలలో పేర్లు చెప్పాను. ఈ 2-3 కాన్స్టిట్యున్సీలో ప్రాధాన్యత లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి? రాజీనామాలు పంపించారు కదా, కవిత రెస్పాండ్ అయ్యారా? కవిత గారిని నేను రెస్పాండ్ కాలేదు ఫస్ట్. ఒకవేళ మళ్ళీ పిలిచి లేదు సెటరేట్ చేస్తానంటే వెనక్కి తగ్గి మళ్ళీ పార్టీని డెవలప్ చేయడానికి ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఆమె మాట్లాడితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సో మొత్తంగా మనం చూస్తున్నది ఏంటంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఏదైతే తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి రామిడి వెంకటరెడ్డి ఉన్నారో ఆయన మా యొక్క జిల్లాలో తగిన ప్రాధాన్యత లేదు, ఏదైతే జిల్లా అధ్యక్షుడు నేను ఉన్నప్పుడు జెండా ఆవిష్కరణలు కానీ, జెండా ఎగరవేయడానికి కానీ, మిగతా కార్యక్రమాల్లో కానీ యాజ్ పర్ ప్రోటోకాల్ నన్ను ఇన్వైట్ చేయట్లేదు. ఏదైతే స్వేచ్ఛ అంటున్నారో, అందరికీ కార్యకర్తలకి స్వేచ్ఛ ఉంటుంది అంటున్నారో ఆ స్వేచ్ఛ ప్రకారమే నేను ముందుకెళ్తూ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు తప్ప ఎక్కడ ప్రాధాన్యత ప్రాముఖ్యత అనేది ఉండడం లేదు అంటున్నారు. రామిరెడ్డి గారు, మీ యొక్క ఆవేదన అర్థమవుతోంది. యాజ్ పర్ జిల్లా అధ్యక్షుడు అన్నప్పుడు జిల్లాకు సంబంధించి అన్ని విషయాల్లోనూ హైకమాండ్ గా ఉంటారు, జిల్లాకు సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి కూడా మీ యొక్క ప్రయారిటీ ఉంటుంది. అది ఎక్కడ కనిపించట్లేదు అనేది కనిపిస్తుంది. అంటే ఏదైనా వేరే వాళ్ళు ఈ యొక్క పదవిని తెలంగాణ రక్షణ సేనలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడి బాధ్యతని పదవిని తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? దాని గురించి ఏదైనా ఉందా? ఉండొచ్చు, మళ్ళీ అలా కూడా ఉండొచ్చు. కానీ తీసుకొని ఇప్పుడు నేను తీసుకున్న డిసిషన్ కి నేను కూడా టిఆర్ఎస్ కి రాజీనామా చేశాను. రేపటి నుంచి కూడా నేను టిఆర్ఎస్ కి అగ్నెస్ట్ గానే పోతాను కదా. మీరేమైనా పార్టీ అగ్నెస్ట్ గా ఉంటారు, వేరే పార్టీలోకి ఏమైనా వెళ్ళి ఆ పార్టీని సపోర్ట్ చేసి ఇప్పుడు మీ మీద ఏదైతే ఆధిపత్యం చలాయిస్తున్న వారికి అగ్నెస్ట్ గా వెళ్ళి ఆ పార్టీ నుంచి ఏమన్నా బలోపేతం చేసే అవకాశం ఉందా? 100%. వేరే పార్టీలకు ఎందుకు వెళ్ళాను, నేను 100% వెళ్తాను. ఏమైనా ఇన్విటేషన్స్ వచ్చాయనుకోవచ్చా వెంకటరెడ్డి గారు? చాలా మంది పిలుస్తున్నారు. ఇంకా నేను ఎలాంటి డిసిషన్ తీసుకుని 2 days లో డిసిషన్ తీసుకుంటా అని చెప్పాను. సో ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఒకవేళ కవిత దగ్గర నుంచి రియాక్షన్ రాకపోతే కనుక ఆవిడ వేరే పార్టీలు కూడా ఇన్వైట్ చేస్తున్నాయి కాబట్టి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి డామేజ్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు, అంతేనా? 100% అండి, 100% వెళ్తాను.
ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. నేను అక్క 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 నాకు ఒక బాధ్యత ఇచ్చింది కాబట్టి అక్క కాల్ గురించి వెయిట్ వెంకటరెడ్డి గారు చేస్తున్నా. కొంచెం కొంచెం స్క్రీన్ మొత్తం కట్ అవుతుంది ఫేస్, కొంచెం బ్యాక్ ఉండి మాట్లాడండి. నేను గట్టిగానే మాట్లాడితే నా వాయిస్ మీకు వినిపిస్తోంది. నో ప్రాబ్లం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. వెంకటరెడ్డి గారు, ఇటువంటి పార్టీలో జరుగుతూనే ఉంటాయి. మీరు రాజకీయాల్లోకి వచ్చి చాలా రోజులైంది, చాలా అనుభవజ్ఞులు, సీనియర్స్ కూడా. చాలా పార్టీలు ఈ విధంగా జరుగుతుందని చెప్పి కవిత చాలా సందర్భాల్లో చెప్పారు. మెయిన్ గా టీఆర్ఎస్ పార్టీలు ఇదే జరుగుతుందని చెప్పి బయటకు వచ్చి, అంటే బీఆర్ఎస్ లో బయటకు వచ్చి చెప్పినటువంటి సందర్భంలో ఈ పార్టీలో కూడా ఇట్లా జరగడం ఎట్లా చూస్తారు? టిఆర్ఎస్ పార్టీలో ఉమ్, ఒక పెద్ద నాయకులు గాని ఎవరు లేరు. నేను ఒక్కనే రామిడి వెంకటరెడ్డి, ఇంత పెద్ద సీనియర్ నాయకుని ఉన్నా. ఉమ్, ఇప్పుడు నేను రాజీనామా చేసినాక ఆ పార్టీలో ఇలాంటి చాలా మంది రేపు పొద్దున రంగారెడ్డి జిల్లా, పరకాల జిల్లా, ఇలా చాలా జిల్లా నా అధ్యక్షులు కూడా రాజీనామా చేయబోతున్నారు. ఉమ్. మీతో పాటు ఎంతమంది ఇచ్చిన- క్యాడర్ తీసుకెళ్తారు? ఎంతమంది క్యాడర్ వచ్చారు? ఎంతమంది క్యాడర్ ఇప్పుడు బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది? చాలా మంది నాకు నాయంబడే ప్రయాణం అని అంటున్నారు, నాయంబడే వస్తా అంటున్నారు. నేనే ఆగండి అని చెప్పాను. సో ఫుల్ ప్లెజ్డ్ గా మీరు కనుక బయటకు వెళ్తే పార్టీకి పూర్తి స్థాయిలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నష్టం చేకూర్చే వెళ్తానంటారు. 100%. ఇప్పుడు ఇది ఇంకా పక్కా. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ రాజీనామాను యాక్సెప్ట్ చేసి దీన్ని కొనసాగిస్తే గనక మేడ్చల్ మల్కాజ్గిరిలో తెలంగాణ రక్షణ సేనకు ప్లేసే ఉండదు అనుకోవచ్చు. 100% ఉంటది. ఓకే, ఏదైతే కొత్తగా జాయిన్ చెప్పండి. ఈ జిల్లా కాదు, పక్క జిల్లాలు కూడా అధ్యక్షులు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు. పక్క జిల్లాలు ఇన్ ద సెన్స్ ఏ జిల్లాలో మీతో కాంటాక్ట్లు ఉన్నారు? రంగారెడ్డి, కామారెడ్డి, ఈ జిల్లాల నుంచి కూడా అతి త్వరలో రాజీనామా వస్తుంది. దేనికోసం అంటే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్సా, లేదంటే కనుక మీరు బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి మీకు తగిన ప్రాధాన్యం లేదు కాబట్టి అక్కడ డెసిషన్స్ మారుతున్నాయా, లేదంటే అక్కడ కూడా సేమ్ ప్రోటోకాల్స్ వివాదం, కింది స్థాయి వాళ్ళ అజమాయిషి ఇదే అనుకోవచ్చా? అదే కింది స్థాయి అజమాయిషి, అక్కడ ప్రోటోకాల్ లేకపోవడం. పార్టీలో అక్క తప్పు లేదు. అక్క నేను ఎప్పుడు విమర్శించాను, అక్కనే ఎప్పుడు విమర్శించాను. అక్క మాకు ఒక బాధ్యత ఇచ్చింది, ఒక పెద్ద పదవిలో పెట్టింది. మేము అక్కని ఎప్పుడు విమర్శించాం. కానీ కింది స్థాయి వాళ్ళతోని, కింది స్థాయి క్యాడర్ తోని, వాళ్ళతోని పెద్ద మేము 9 సంవత్సరాలు ఈటల రాజేందర్ దగ్గర ఉన్నాను. నేను ఈటల రాజేందర్ దగ్గర ప్రాధాన్యత అక్క నాకు ఇచ్చింది, ఇయ్యలేదు అన్నాను. కానీ ఆ సిస్టమ్ లో, పార్టీలో ఉన్న సిస్టమ్స్ ఇక్కడ లేవు అంట నేను. మీరు ఒక పక్కన కవిత అంటే గౌరవం అంటున్నారు, కవిత తప్పులేదు అంటున్నారు, కానీ పార్టీ అధ్యక్షురాలుగా అన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకోవాల్సిన బాధ్యత కవితదే కదా. ఒకవేళ మీరు ఇప్పుడు పార్టీని డామేజ్ చేస్తామని చెప్పి డైరెక్ట్ గానే చెప్తున్నారు. ఒకవేళ నేను ఈ విధంగా ముందుకెళ్తే గనక, వేరే పార్టీని ఇన్వైట్ చేస్తున్నాయి, వెళ్తే గనక పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం చేసే వెళ్తాను, నాతో పాటు నా క్యాడర్ కూడా వస్తారు. ఇక్కడ టీఆర్ఎస్ కంటే తెలంగాణ రక్షణ సేనకి ఎటువంటి ప్లేస్ లేకుండా చేస్తామంటున్నారు. అది పార్టీకి నష్టమే కదా, అప్పుడు కవితకి ఎఫెక్టే కదా. మాట్లాడదాం వెంకటరెడ్డి గారు. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఎస్, ఏదైతే మీరు కవిత మీద తప్పులేదు అంటున్నారు, కవితను ఎక్కడ మాకు పార్టీకి సంబంధించి పదవులు ఇచ్చారు కాబట్టి మేము కవిత ఏమనట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు ఎటువంటి న్యాయం చేసిన ఎఫెక్ట్ అనేది అక్కడే తగులుతుంది కదా. కవితక్క గారు ఇవన్నీ ఇంకా చెప్తున్నానండి. కవితక్క గారు ఇవన్నిటిని సర్దుకోవాలి. కవితక్క గారు ఒక రివ్యూ పెట్టాలి. అక్కడ లీడర్స్ తోనే రివ్యూ పెట్టాలి. జిల్లా అధ్యక్షుడు అంటే ఒక పెద్ద బాధ్యత. జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఒక పెద్ద బాధ్యత అది. నేను ఏమంటున్నానంటే, ఇట్లా చాలా మందితోని పార్టీలో ఇబ్బందులు పడుతున్నారు, కానీ వాళ్ళు బయటకు రాలేకపోయారు. కాబట్టి నేను ఈ రోజు బయటకు వచ్చి చెప్తున్నాను. కాబట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పార్టీతోని. అక్క కూడా రివ్యూ పెట్టుకుంటే అక్క కూడా నష్టపోతారు రేపు పొద్దున.
ఓకే, ఏదైతే బీఆర్ఎస్ నష్టపోయిందని చెప్పి కవిత చెప్తున్నారో అదే నష్టం కవిత కూడా జరగబోతుంది అంటున్నారు. ఇంకొకటి వెంకటరెడ్డి గారు, ఇక్కడ మీరు చెప్తున్నటువంటి పాయింట్ లో ఏదైతే ఉందో ఇప్పటి వరకు పార్టీ అధికారంలోకి వస్తుందని కదా కష్టపడ్డారు. రేపు ఒకవేళ ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో తెలంగాణ రక్షణ సేన కానీ అధికారంలోకి వస్తే మీరు ఈ పార్టీని వీడిపోవడం వల్ల ఫీల్ అయ్యే ఛాన్సెస్ లేవా? ఎందుకంటే ఇప్పటి వరకు కష్టపడ్డారు, ఆ క్రెడిబిలిటీ ఉండదా ప్రజల్లో? టిఆర్ఎస్ పార్టీ పదవులకు రాదు, అది అక్క ఇట్లానే చేస్తుంటే ఈ పార్టీ ముందుకు పోదు. పార్టీ ఫస్ట్ ఇప్పుడు నేను ముందేం చెప్తున్నానంటే పార్టీలో ఉన్న లోటుపాట్లని అక్క సర్దిద్దుకోవాలి. ఇంకొకటి ఎట్లాగా బయటకు వద్దాం అనుకుంటున్నారు, పార్టీకి నష్టం చేకూర్చాలని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి కొన్ని ఊహాగానాలు దానికి కూడా క్లారిటీ ఇచ్చేసాను. కవిత పార్టీ పెట్టడానికి కారణం ప్రధానంగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కి నష్టం చేకూర్చాలి అనే కారణంతోనే పెట్టారంటున్నారు, అదే అనుకోవచ్చా? అది బీఆర్ఎస్ కి నష్టం చేయాలా, కాంగ్రెస్ కి నష్టం చేయాలా, రేవంత్ రెడ్డి గారితో ఉన్నారా, కేటీఆర్ తో ఉన్నారా అనేది నాకు తెలియదు. అది రేపు పొద్దున 2 days లో నేను అన్ని క్లారిటీగా మాట్లాడతాను మీతో. క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు అన్ని బహిర్గతం చేస్తా అంటారు. మీ స్టూడియోకి వచ్చి క్లారిటీగా మాట్లాడతాను. చెప్పండి. ఇంకోటి కూడా ఎస్, మీరు ఏదైతే చెప్పనన్నారో దాని గురించి కూడా క్లారిటీ. 2 days లో ఒక పెద్ద బాంబే పేల్చబోతున్నారు. ఒకవేళ మీరు రాజీనామాని యాక్సెప్ట్ చేస్తే గనక, ఇదే విధానం కొనసాగిస్తే గనక ఇప్పటి వరకు తెలంగాణ రక్షణ సేనలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఆఫ్టర్ 2 days లో న్యూస్ స్టూడియోలోకి వచ్చే మొత్తం అంతా వివరిస్తానంటారు. ఒక్క నిమిషం అండి. ఎస్, మనకి తెలంగాణ రక్షణ సేన నుంచి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. నమస్తే శ్రీకాంత్ అన్న. నమస్తే అన్న. శ్రీకాంత్ గారు, పార్టీలో ఏదైతే ప్రోటోకాల్స్ ఉంటాయో జిల్లా అధ్యక్షుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం గాని ప్రాధాన్యత గాని ఏది ఉండట్లేదు. చాలా సార్లు కవిత కూడా చెప్పినప్పటికీ దీని గురించి పట్టించుకోవడం లేదు, అందుకే నేను రాజీనామా చేస్తున్నా అంటున్నారు, చేసా అంటున్నారు. ముందుగా ఐన్యూస్ సంబంధించినటువంటి ప్రేక్షకులకు, ఐన్యూస్ సంబంధించినటువంటి యాజమాన్యానికి, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రక్షణ సేన తరపున ఉద్యమం తెలియస్తున్నా. ప్యానల్లో ఉన్నటువంటి వెంకన్న కూడా నమస్తే తెలియస్తాను. నేనేమంటున్నా మేడం, మాది ఈ పార్టీ పుట్టి 4 రోజులు కూడా పూర్తిగా దాదాపు ఒక చిన్న పసిగుడ్డు లాగా ఉన్నది. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి రూపము, దానికంటూ జరగాల్సినటువంటి ఒక ఫ్రేమ్ వర్క్, ఓ సిస్టమ్, ఇవన్నీ కూడా వేస్తున్నాం. ప్రస్తుతం ఎవరు కూడా జిల్లా అధ్యక్షులు లేరు. జాగృతి సంబంధించినటువంటి కమిటీలు పూర్తిగా రద్దు అయిపోయినాయి. తెలంగాణ రక్షణ సేనలో ఇప్పటి వరకు మనం ఎట్లాంటి కమిటీలు వేయలేదు. కేవలం జెండా పండుగ కోసం మాత్రమే ఇన్ఛార్జీల నియామకం అడగ్గా జరిగింది. ఈ పార్టీలో ఎవరు కూడా జిల్లా అధ్యక్షులుగా, ఎవరు కూడా రాష్ట్ర నాయకత్వంలో కూడా ఎవరు కూడా లేరు. గతంలో నేను జాగృతిలో అధికార ప్రతినిధిగా ఉన్నా, ఇప్పుడు ఒక రాష్ట్ర నాయకులుగా ఉన్నా. దాదాపుగా 18 సంవత్సరాలు నేను కవితతో పనిచేసిన. నేనేమంటున్నా, రాజకీయాల్లో మనము ఒదిగి ఉండడం, రాజకీయాల్లో క్రమశిక్షణతో ఉండడం, రాజకీయాల్లో ఎమోషన్స్ క్యారీ చేయొద్దు, పేషెన్స్ క్యారీ చేయాలి. పదవులే లేవంటారా శ్రీకాంత్ గారు? లేదండి, జిల్లా అధ్యక్షులు పదవి అనేటువంటి లేవు. కేవలం జెండా గద్దెలకు సంబంధించినటువంటి కార్యక్రమం 4 రోజులు మేము ఏదైతే పిలుపునిచ్చినామో, కవితకు ఏదైతే పిలుపునిచ్చిందో దానికి గాను ఇన్ఛార్జీల నియామకం చేసినాం. కేవలం అది ఒక 1 month ప్రోగ్రామింగ్ మాత్రమే. తర్వాత పదవులే లేవంటారు మీరు, ఆ పదవి తగిన ప్రాధాన్యం లేదంటున్నారు. అసలు పదవి లేనప్పుడు ప్రాధాన్యం ఎక్కడిది? నేను అదే అంటున్నా మేడం, పదవికి రాజీనామా లేనప్పుడు. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఉన్నాడు. నేనేమంటున్నా మేడం, పదవి అనేటువంటిదే లేదు. పదవికి రాజీనామా అనేటువంటి పక్క పెడితే వెంకన్న వినండి. ఇప్పటివరకు నేను ఎవరు వెంకన్న ఎంతసేపు మాట్లాడుతాను కూడా నేను ఇంటరప్ట్ కాలేదు. నేను చెప్పేటటువంటి విషయాలు, పార్టీ పైన బురద జల్లేటువంటి విషయాలు దయచేసి చల్లొద్దు. ఇది కేవలం 4 రోజుల పసిగుడ్డు. ఇప్పుడు క్రమేణా తెలంగాణ ప్రాంతంలో నిర్మాణ దిశగా పోతున్నాము మేము. రేపు రోజున సభ్యత్వ నమోదు ఉంది. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ కమిటీలు వేస్తారు. అప్పటి వరకు కమిటీలు అనేటువంటి పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేయలే, అధికారికంగా ప్రకటించలే కదా. ఇంకా జిల్లాధ్యక్షులు ఎక్కడిది? జిల్లాధ్యక్షులు అనే పదవే లేదు దీంట్లో. కేవలం జెండా గద్దెల కార్యక్రమం కోసము. పదవులే లేనప్పుడు ప్రాధాన్యత ఎక్కడిది? వాస్తవమే కదా. మరి పదవి అంటున్నారు, ఆ పదవికి తగ్గ ప్రాధాన్యత లేదనే కదా ఇప్పుడు రాజీనామా చేసింది. వెంకటరెడ్డి గారు ఏమంటారు, అసలు పదవే లేనప్పుడు ప్రాధాన్యత ఎక్కడిది? నేనేమంటున్నా మేడం, ఒకటే మాట నేను చెప్పేది, ఏదైతే ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఇది పార్టీలో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుకోవాల్సిన అంశం, బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అంశం కాదు. ముందుగా ఇది ఒక రాజకీయ పరిపక్వతతో కలిగినటువంటి విధంగా వెంకన్న ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సీనియర్ నాయకుడిగా ఏదైతే
గతంలో రాజకీయ పార్టీలలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఈ భావోద్వేగానికి లోనయ్యి మనం బహిరంగంగా పార్టీ పైన గనక విమర్శలు చేస్తే అనేటువంటిది అది వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది. ఒకవేళ క్రమశిక్షణ గనక అదే విధంగా దాటిపోతే పార్టీ తీసుకున్నటువంటి చర్యలకు నేనైనా ఇంకనైనా ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సి వస్తుంది. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ అభ్యంతరాలను అధ్యక్షురాల దగ్గర కూర్చొని షార్ట్అవుట్ తీసుకోవాలి. దినం కూడా మేము ఒక్క రోజు కూడా రెస్ట్లెస్ లేకుండా మా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొంత పేషెన్సీ అవసరం కదా ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు. ఇంకా నువ్వు చాలా అనుభవజ్ఞునివి, నువ్వు కొంత ఏదైతే ఓపికతో నుండి అక్కతో చర్చించి మాట్లాడితే బాగుండేది. ఓపెన్ గా వచ్చేసి మీడియా సమక్షంలో మీడియా ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చేసి ఇప్పుడు నెల రోజులు ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో ఎస్ పార్టీకి సంబంధించి నేను అదే మాట్లాడాను. కవితతో చెప్పారా? కవితతో మాట్లాడంటే ఎస్ కవిత దగ్గరికి కూడా ఈ విషయాలన్నింటినీ తీసుకెళ్లాము. ఒకవేళ దీన్ని సెట్ అవుట్ చేయకపోతే కష్టం అంటున్నారు. ఆయనతో పాటు క్యాడర్ కూడా వెళ్ళిపోతుందన్నారు. ఇంకొన్ని కూడా ఏదైతే అసలు పదవి లేనప్పుడు ప్రాధాన్యత ఎక్కడిది అని దాని గురించి క్లారిటీ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వెంకటరెడ్డి గారు అసలు పదవే లేదంటున్నారు. జిల్లా అధ్యక్షుల పదవులే మేము ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆ పదవి లేనప్పుడు ప్రాధాన్యత ఎక్కడిది అంటున్నారు. ఒక్క నిమిషం అమ్మ గారు, నేనేమంటాను, నా పోస్ట్ ఏంటి అడగండి శ్రీకాంత్ అన్న గారికి. మాజీ తెలంగాణ జాగృతి మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా వెంకటరెడ్డి అన్న గారు పనిచేసి జాగృతిలో అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం జెండా గద్దెల కార్యక్రమానికి మేడ్చల్ జిల్లాకు ఇన్ఛార్జ్ గా అడక్ బాధ్యతలు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇది స్పష్టత. అంటే మేడ్చల్ ఇన్ఛార్జ్ గా వేసినప్పుడు నన్ను జెండాలు ఎగరేసేటప్పుడు నన్ను పిలవాలా వద్దా? 100% అన్న. ఇది బహిరంగంగా ఈ చర్చలో మాట్లాడుకోవాల్సిన వేదిక కాదు. పార్టీలకు వచ్చి మాట్లాడాలి, మీరు అక్క దగ్గర మాట్లాడాలి, రాష్ట్ర నాయకత్వం దగ్గర మాట్లాడాలి, పేషెన్స్ ఉండాలి కదా. నెల రోజుల పార్టీలో ఇంతలోపే ఇంత ఎమోషన్ క్యారీ చేస్తే రేపు పార్టీ నిర్మాణం ఎట్లా జరుగుతుంది? మీలాంటి అనుభవమైనటువంటి నాయకులు పోతే నేమంటున్నా, పార్టీలోకి నాయకులు రావడం సహజం, పోవడం సహజం. ఎవరికి ఉన్నటువంటి భావ ప్రకటన వాళ్ళకు ఉంటది, ఎవరికి ఉంటే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది ఖచ్చితంగా. కానీ రాజు పోతే రాజ్యం అంతా అదైపోద్ది అన్నట్టుగా కాదు. ఒకరు పోతే 10 మంది పార్టీలోకి వస్తారు, ఇంకా బలోపేతం చేసుకుంటాం జిల్లాలను. కానీ ఇది ఇంటర్నల్ గా అంతర్గతంగా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడే మీరు బహిరంగ వేదికల మీదకి ఎక్కి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను పోతే టిఆర్ఎస్ పార్టీ పోతుంది అని నేను అంటలేదు. మీరు అన్నారు కదా రాజు పోతే రాజభోగే పోతా. నేనేమంటున్నా, నేను పోతే వెంకటరెడ్డి పోతే వెంకటరెడ్డి అంటే చాలా మంది వస్తారు. నేనేమన్నా, మీరు ఒక మాట అన్నారు, నేను ఒక్క మాట కూడా ఇప్పటి వరకు అనలేదు. 100% పార్టీ వేదికలో వచ్చి మాట్లాడండి, బహిరంగ వేదికలలో శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. అని చాలా సందర్భాల్లో కవితకు కూడా చెప్పాను, ఈ విషయాన్ని నేను ఇంటిమేట్ చేశాను. ఎప్పటికీ కూడా నాకు సాల్వ్ కాకపోవడంతో ఆయన అభిప్రాయాల్లో ఒకటే, జెండా ఎగరేస్తున్నప్పుడు యాజ్ పర్ జిల్లా అధ్యక్షులు కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి పదవి కానివ్వండి, నన్ను పిలవాలా వద్దా, పిలవట్లేదు, నేను కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు, అలాంటి నేను ఉండి ప్రయోజనం ఏంటి అంటున్నారు. అంతే సింపుల్. మేడం నా దగ్గర మెసేజెస్ కూడా ఉన్నాయి. ఆ మెసేజెస్ మీ ఐ న్యూస్ లో కూర్చున్నప్పుడు చూపెడతాను తప్పకుండా. మేడం నేనేమంటున్నా, పార్టీ నిర్మాణ దిశగా పోతున్నాం. 119 నియోజకవర్గ వర్గాల ఇన్ఛార్జీలను వేసుకున్నాం. 33 జిల్లాలకు గాను జిల్లా ఇన్ఛార్జీలను వేసుకున్నాం. సంస్థాగత నిర్మాణ దిశగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు విసులుబాటు అనేటువంటి లేకుండా నాయకత్వం ఉన్నప్పుడు కొంత ఓపికగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఇంకా సూచిస్తాను మాత్రమే. కేవలం సూచన చేస్తానా నేను. ఎందుకంటే ఓపికగా ఉంటే నాయకురాల దగ్గర మాట్లాడతాం, నాయకురాల దగ్గర పరిష్కరించుకుంటాం. నాయకురాల దగ్గర పరిష్కారం దొరకనప్పుడు ఓపిక అనేది ఒక అర్థం వరకే ఉంటది. ఓపిక వెంకటరెడ్డి గారు ఎట్లాగా మీరు ఫైనల్ అయ్యారుగా, చాలా విషయాలు ఓపెన్ అయ్యారు, మీ యొక్క బాధను వ్యక్తం చేశారు. ఐ స్టూడియోకి వచ్చి సాక్ష్యాలు లేదంటే ఏదైనా మెసేజ్లు ఉన్నాయో అన్ని వివరిస్తానంటున్నారు. పార్టీ ఇంతకాలం ఏం చేస్తున్నారు కూడా చెప్తా అన్నారు. ఈ రోజు అన్ని వాయిస్ రికార్డులు మెసేజ్ అందరికి 2 రోజులలో మీ ఐ న్యూస్ కి వచ్చి మీ స్టూడియోలోనే నేను చూపెడతాను. ఒక రాజకీయ బాధ్యతగా ఉండాలి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు 2 రోజుల సమయం దేనికి తీసుకుంటున్నారు? ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు, బాధలో ఉన్నారు, బాధపడుతున్నారు, పార్టీ ప్రాధాన్యత లేదంటున్నారు. జిల్లాకి ఇన్ఛార్జ్ గా 100% నేను యాక్సెప్ట్ చేస్తేనే అది ఏ వేదిక మీద మాట్లాడాలి. మీరు ఇంటర్నల్ వేదికలుగా అంతర్గత వేదికలలో మీరు పార్టీతో చర్చించాలి. ఇలా మీడియా ప్లాట్ఫామ్ మీద మనం వచ్చి మాట్లాడుకునేటువంటి అంశమే కాదు. ఇది చర్చ పెట్టాల్సిన అంశం అంతకంటే కూడా కాదు. అది మీకు కాదు అనిపిస్తుంది, అని కరెక్ట్ అనిపిస్తుంది. ఎంతసేపు బాధపడతాం అని చెప్పి రాజీనామా వరకు వెళ్ళారు. ఆ రాజీనామా పరంపర ఇప్పుడు కారణాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వెంకటరెడ్డి గారు మరొకసారి చెప్తాను, దానిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు మా అధ్యక్షురాలు. త్వరలో కూడా వెల్లడిస్తాం. మీరు లోపల పార్టీకి
అనుకూలంగా లేదంటే వ్యతిరేకంగా పార్టీకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఇంటర్నల్ గా మాట్లాడుకున్నంత సేపు మేము మాట్లాడు ఆయన రాజీనామా చేశామని చెప్పి బయటకు వచ్చింది కాబట్టి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి? ఏదైతే ఏప్రిల్ 25నే కదా పార్టీ అనౌన్స్ అయింది, ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఇదంతా జరిగిందని కూడా మాట్లాడాం. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, వెంకటరెడ్డి గారు 2 రోజులు టైం పడుతున్నారు దేనికోసం? ఈ రోజు రాకపోవడానికి కారణం ఏంటి? ఈ రోజు రావచ్చు కదా, ఎట్లాగా మీరు డిసైడ్ అయ్యారుగా పార్టీని వీడాలని చెప్పి. నేను ఈ రోజు మన సిటీలో లేను మేడం, నేను రేపు వస్తాను. రేపు వస్తారు? రేపు ఈవినింగ్ వస్తాను మీ స్టూడియోకి. ఓకే శ్రీకాంత్ గారు కొన్ని పాయింట్ నేను రాకపోవడం కారణం మేడం రాకపోవడం కారణం ఏంటంటే అక్క కాల్ గురించి వెయిట్ చేస్తున్నాను. అక్క కాల్ వచ్చినాక మీ స్టూడియోకి వస్తాను. ఓకే, ఒకవేళ కాల్ వచ్చి ఉండమంటే మళ్ళీ పార్టీలో కొనసాగుతారా? కాల్ వచ్చినాక అయినా కూడా మీ స్టూడియోకి వస్తాను. థ్యాంక్ యూ. టైం కూడా ఫిక్స్ చేసి చెప్పండి, చర్చ పెట్టుకుందాం. 7 o'clock ఏం జరిగింది ఏంటి అనేది. రేపు 7 o'clock వస్తాను మేడం. ఓకే మాట్లాడదాం. రేపే నా డిసిషన్, రేపు కూడా నా డిసిషన్ చెప్తాను. ఏ పార్టీలకు వెళ్తున్నాను, ఎవరు ఆధ్వర్యంలో పోతున్నాను కూడా చెప్తాను. ఓకే, ఏ పార్టీలోకి వెళ్తున్నారు, ఎంతమంది క్యాడర్ వెళ్తున్నారు, పక్క జిల్లాల అధ్యక్షులు కూడా మీతో పాటు వస్తున్నారా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా రేపు చెప్పడానికి ఆస్కారం ఉందంటున్నారు. శ్రీకాంత్ గారు ఒక పాయింట్ చెప్పారు కదా వెంకటరెడ్డి గారు, ఒక్కసారి కూర్చొని మాట్లాడుకోండి, మీలాంటి సీనియర్ లీడర్స్ కూడా వెళ్ళిపోతే పార్టీకి నష్టం చేకూరుతుంది, ఇది ఒక పసి గుడ్డు లాంటి పార్టీ, ఇప్పుడే కదా పుట్టిన 4 రోజులు అయింది, కాస్త ఓపికతో ఉండొచ్చు కదా అంటున్నారు. ఎనీ ఛాన్స్ వెంకటరెడ్డి గారు? ఏమన్నారు? ఎనీ ఛాన్స్ ఓపిక పట్టి ఉండొచ్చు కదా, మీలాంటి సీనియర్ లీడర్స్ పార్టీకి అవసరము, 4 రోజుల పసిగుడ్డు కదా, కొంత ఓపిక ఉండాలి, పార్టీలో మనం ఏదైతే లోపల కవితక్కతో మాట్లాడినటువంటి విషయాలు బయటకు వచ్చి మాట్లాడడం సరికాదు కదా అంటున్నారు ఆయన. ఓపిక ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఓపిక వహించాను మేడం. ఓపిక ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఓపిక వహించాలి. 4 రోజులు కూడా కాట్లేదు పార్టీ పుట్టి, ఇంకా ఓపికకు మీరు అర్థం చెప్పకండి దయచేసి. జాగృతి పక్క పెట్టండి, మన పార్టీగా వ్యవహారం చేయబట్టి 1 month అవుతుంది. 1 month లో నిర్మాణ దిశగా పోతున్నాం. అక్క ఎంత బిజీగా ఉంటుందో తెలుసుకోవాలి. కొంత ఏమంటారు, ఈ చంచల స్వభావాన్ని వీడితే బాగుంటది. ఇంకన్నా దయచేసి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను, నిన్ను ఒక అన్నగా, ఒక సీనియర్ నాయకునిగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది అంతర్గత వేదికల్లో చర్చ చేయండి, అక్క దగ్గర పరిష్కారం తీసుకొని మీరు మాట్లాడండి. కానీ గుట్టిగా వచ్చి బహిరంగ వేదికల మీద అబాసు పాలన చేసే విధంగా నాయకత్వాన్ని పార్టీని చేస్తే అది పార్టీకి నష్టం చేకూరుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీలాంటి నాయకులు పార్టీ కావాలని అనుకుంటది కానీ వదులుకోవాలని అనుకోదు పార్టీ. నేను కూడా అక్క కాల్ గురించి వెయిట్ చేస్తాను, అక్కతో మాట్లాడతాను. ఓకే, ఏదైనా రేపు రోజులైతే చర్చ వేదిక మీద కలుద్దాం. ఏం జరిగింది ఏంటి, మీరు ఇంత బాధతో ఒక 4 రోజుల్లోనే పార్టీ అంటే జాగృతిలో ఉండొచ్చు, కానీ పార్టీ ఏర్పాటు చేసి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయంలో ఇంకోటి శ్రీకాంత్ గారు, ఏదైతే కవిత బీఆర్ఎస్ పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేశారు, కార్యకర్తల్ని క్యాడర్ని పట్టించుకోలేదు, అందుకోసం బీఆర్ఎస్ మేడం ఒక్క జిల్లా అధ్యక్షుడు కాదు, అన్ని జిల్లా అధ్యక్షులలో ఎంతమంది అక్క జిల్లా అధ్యక్షులు వేసిరో అందరూ జిల్లా అధ్యక్షులు బాధపడుతున్నారు. అసలు జిల్లా అధ్యక్షులు పదవులే లేవంటున్నారు. ఇంతకు ముందు జిల్లా అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు కొంతమంది జెండా ఇన్ఛార్జ్ గా వేసిన వాళ్ళందరూ కూడా అక్క దగ్గర ఉన్న మనుషులతో చాలా మంది బాధపడుతున్నారు. ఒక అంచనా ఏమని చెప్పగలరు, ఇన్ని జిల్లాల నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందనేది? నేను చెప్తున్నా కదా మేడం, 2-3 జిల్లాల అధ్యక్షులు కూడా పోయేటట్టున్నారు ఇవాళ రేపు. 2-3 జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులు, ఆ జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి క్యాడర్ అందరూ కూడా పార్టీకి గుడ్ బై చెప్పే టైం వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు కూడా నా దగ్గర మీరు మాట్లాడే టైంకి కూడా నా దగ్గర 2 జిల్లా అధ్యక్షులు కూర్చున్నారు, వాళ్ళతో కూడా సంప్రదింపులు చెప్తున్నాను నేను. ఓకే, మీరు ఒక్కరే కాదు, పార్టీకి నష్టం చేకూర్చడానికి ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారు. మీరు అసలు పార్టీ జిల్లా అధ్యక్షులు లేరంటున్నారు, జిల్లా అధ్యక్షులు తగిన ప్రాధాన్యం లేదనే కదా ఇంతమంది బాయ్కట్ చేస్తూ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకి గుడ్ బై చెప్తూ రాజీనామా చేస్తున్నారు. శ్రీకాంత్ గారు, అసలు ఎందుకు వచ్చింది అంటారు ఈ వ్యత్యాసం, ఎక్కడొచ్చింది ఈ తేడా? నేను ఒకటే చెప్తున్నా మేడం, మా నాయకత్వం పూర్తిగా పార్టీ నిర్మాణంలో చాలా బిజీగా ఉన్నారు కవితక్క. ఈ రోజు కూడా ఉద్యమకారులకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పేసి రేపు 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఉద్యమకారులకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఒకవైపున ఆ కవితక్క ఒక తాపత్ర పడుతా ఉంది. అదే విధంగా రోజు పొద్దున్న లేస్తే ఏదో ఒక రౌండ్